పోలీస్ స్టేషన్లోనే హత్యలు జరగటం, రక్షించాల్సిన రక్షక భటులే హత్యలు చేయటాన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండించింది. కూటమి అరాచక పాలనపై అనంతపురంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్ సంతకాల సేకరణలో పాల్గొన్నారు. అంబేద్కర్కు నివాళులర్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని విమర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈరోజు సాయి అనే అతన్ని ఈరోజు హత్యగా లాకప్ డెత్ అయిందే కాకుండా కనీసం శవాన్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించలేదు. కనీసం వారు కాల్చిన బూడిదనైనా ఇవ్వండి అని చెప్పి ఆ మహాతల్లి అడిగితే బూడిదని కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు కూడా ఉంది. వారు రక్షించే పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ వారందరూ కూడా ఈరోజు చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా పోరాటం కూడా చేస్తోంది. జగన్మోహన్ నాయకత్వాన్ని ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నాం. భారత రాజ్యాంగం జీవించే హక్కు ఆర్టికల్ 21 ద్వారా ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ రోజున మానవ హక్కుల్ని, రాజ్యాంగాన్ని, ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్న తీరును ఖండిస్తూ ఉన్నాం. పోలీస్ స్టేషన్లలోనే కొట్టి చంపి లేక వాళ్ళ చావులకు కారణమవుతున్న సంఘటన చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం దగ్గర నుంచి చలనం లేదు. ఏమైనా మాట్లాడితే చనిపోయిన వాళ్ళకి నేరం ఏమన్నా ఉంటే కోర్టులు చూసుకుంటాయి, వాడు చూసుకోవచ్చు ఆఖరికి. కానీ చంపేసిన తర్వాత శవం లేదు, బూడిద లేదు, అసలు సమాధానం చెప్పేవాళ్ళు లేడు, ఈరోజు కూడా మాట్లాడేవాళ్ళు లేడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.